ఎంత వెయిట్ చేసినా విసుగొచ్చి మీరు వెళ్ళిపోవాలి గాని మీరు పోయే వరకు మా బావ మాత్రం బయటికి రాడు. అత్తయ్య, ఆ చైర్మన్ మీటింగ్లో ఉండి వెయిట్ చేయించడం లేదు, కావాలనే వెయిట్ చేయిస్తున్నట్టున్నాడు. అప్పుడు ఎదురు చూడ్డం కాదు, ఎదురే వెళ్దాం పద. జాగ్రత్త. మేడం మేడం మేడం, ఎక్కడికి? సార్ మీటింగ్లో ఉన్నారని చెప్పాను కదా, అలా వెళ్ళిపోతారేంటి? ఎంతసేపని వెయిట్ చేయాలయ్యా? ఆల్రెడీ మేము వచ్చి 4 గంటల పైన అవుతుంది. సార్, 4 గంటలు కాకపోతే 24 గంటలు టైం పడుతుంది. 24 గంటలైనా వెయిట్ చేయాలండి. చూడు బాబు, మీటింగ్ అంటే ప్రజలకి మంచి చేసే కార్యక్రమాల గురించి ఏదో మాట్లాడుకుంటారు కదా అని ఇంతసేపు మేము రెస్పెక్ట్ ఇచ్చి వెయిట్ చేశాం. ఇంకా ఓపిక ఉండగానే మా అత్తయ్య ఆయన్ని కలవాలనుకుంటుంది. ఆవిడ ఓపిక నశించిందనుకో, తర్వాత మీ చైర్మన్ గారికే ప్రమాదం. తప్పుకో, నువ్వు పద అత్తయ్య. పిన్ని బాబాయ్ రండి. మేడం మేడం ఆగండి మేడం. తప్పుకోవయ్యా. సార్, ఆగండి సార్. చెప్తాను సార్, మీకే కదా, చెప్పండి. మాట్లాడొస్తాను. ఆగండి సార్. సార్, ఇంకో విషయం, ఈసారి పార్టీ ఫండ్ వస్తుందని ఎవరు ఎదురు చూడొద్దు. ఎవరి సొంత ఖర్చులు వాళ్లే పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఏంటంటే అన్నపూర్ణ గారు, ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే అలా తలుపులు తోసుకుని వచ్చేస్తున్నారు? కాసేపు ఆగొచ్చుగా. ఇక్కడ పార్టీ మీటింగ్ జరుగుతుందమ్మా. మీరు పార్టీ మీటింగ్ పెట్టుకోవడానికి ఇదేమి పార్టీ ఆఫీస్ కాదు, మున్సిపల్ ఆఫీస్. అయినా లోపలికి వచ్చేటప్పుడు అడిగి రావాలని తెలియదా? అడిగి రావడానికి, అర్జీ పెట్టుకోవడానికి రాలేదు. తప్పు చేసిన వాళ్ళని నిలదీయడానికి వచ్చింది మా అత్తయ్య. ఎవరు తప్పు చేసింది? తమరే. మా బావ తప్పు చేయడం ఏంటి? ఏం తప్పు చేశారు మా బావ? బాబాయ్, రండి సార్, రండమ్మా. ఆర్మీలో ఆ పెద్దయిన వాళ్ళ అబ్బాయి చేసిన సేవలకి గుర్తింపుగా గవర్నమెంట్ స్థలం ఇస్తే ఆ స్థలాన్ని మీకు తెలిసిన వాళ్ళు కబ్జా చేశారు అన్న విషయం మీకు తెలుసు కదా. ఆ విషయం మాట్లాడడానికి వచ్చింది. ఇందులో మాట్లాడడానికి ఏముంది? ఏం పెద్దన్నా, ఆ స్థలం మీద ఆశలు వదిలేసుకో. కావాలంటే ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తానని చెప్పాను కదా. మళ్ళీ ఏంటి ఈ పంచాయతీ? అసలు స్థలాన్ని కబ్జా చేయడానికి వాళ్ళెవరు? మధ్యలో బ్రోకర్ లాగా డబ్బులు ఇస్తానడానికి మీరెవరు? అన్నపూర్ణ గారు, అరవకు. అరిచి నీ ఆధిక్యాన్ని ప్రదర్శించాలనుకోకు. అన్నపూర్ణ, నువ్వాగు, నేను మాట్లాడతాను. చూడండి చైర్మన్ గారు, ఇంత పెద్ద హోదాలో ఉండి మీరు అన్యాయాన్ని ఆపకపోయినా పర్వాలేదు, కానీ దగ్గరుండి ఇలా ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు. దయచేసి వాళ్ల స్థలాన్ని వాళ్ళకి ఇప్పించేయండి. వాళ్ళకదే ఆధారం. కుదరదు శివరామరాజు గారు. ఒక్కసారి కావాలనుకున్న స్థలం పెద్దవాళ్ళ గుప్పెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ గుప్పెటను విడిపించి స్థలాన్ని బయటికి తీసివ్వటం కుదరదు. మీరు చెప్పే నీతులు వినడానికి ఇక్కడికి రాలేదు. ఎలాగైనా వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళ స్థలం వాళ్ళకి ఇప్పించండి అని బ్రతిమాలడానికి రాలేదు. వీళ్ళకి న్యాయం చేసి తీరాలి అని చెప్పడానికి వచ్చాను. న్యాయం జరిపిస్తారు అని చెప్పి వాళ్ళకి మాటిచ్చి తీసుకొచ్చాను. అవునా? అయితే చేయండి అన్నపూర్ణ గారు. ఎవరు కాదన్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్తారా? వెళ్ళండి. కోర్టులో కేసు వేస్తారా? వేసుకోండి. అంతేకాని ఇలా ఎక్కడ పడితే అక్కడికి వచ్చి గొడవ చేసి నా టైం వేస్ట్ చేయకండి. పోలీస్ స్టేషన్కి వెళ్లే ఆలోచన లేదు,
కోర్టు మెట్లెక్కే ఉద్దేశమూ లేదు. మా సమస్యలు తీరుస్తారు అని ప్రజలు ఓటు వేసి మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టారు. మీరు వాళ్ళ సమస్యల్ని తీర్చకపోగా కొత్త సమస్యల్ని సృష్టిస్తున్నారు. అది మీకు గాని మీ పదవికి గాని అంత మంచిది కాదు.